చేపల కూర వండుతున్న మా కనకమహాలక్ష్మి, అలా నాకి గంట మళ్ళా అందులో పెడతావా? ఎందుకమ్మా అలా చేస్తున్నావు నయనతారా? చెయ్యి పెట్టలేవు కానీ మళ్ళీ వావ్. అమ్మ చూడండి ఫ్రెండ్స్, కొత్తలు ఆడుతున్నా చేపల పులుసు. మీరు గోడ గలీజుగా ఉంది అనుకోకండి, ఇది గోడ కాదు చెక్క అండి. పాపం చాలా మంది కామెంట్లు పెడతారు గోడ గలీజుగా ఉందని. గోడ కాదు, చెక్క. అది చెక్క అడ్డం పెట్టుకున్నాను. కామెంట్లలో పెడుతున్నారు దాని ఇల్లు ఎందుకు అట్లా, ముందు ఇల్లు శుభ్రం చేసుకోమని. ప్రామిస్, నిజంగా అబద్ధం కాదు. ఆడది అమ్మ తల్లి. చిలక ముక్కు అంటే తప్ప నాటుకుని చెప్తున్నావు. నాటుకు మీరు కట్టిండి ఇంకా చాలు. చిలక ఏ తోడు లేక ఏటి పొమ్మ ఒంటరి నడక, పిలిచి అడిగేసినవి ఏడారింటి ఆశల వెనక, అంగట్లో కొనగలవా చెలియా మంగళ సూత్రాన్ని. మరి సత్య పాటలు, మరి స్వాతి నాయుడు పాటలు, మరి కత్తర బాబా పాటలు, మరి లోకల్ పిల్ల పాటలు. మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా చేజారక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక, చిలక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక, పిలిచి అడుగేసినవి ఏడారింటి ఆశల వెనక, తానేనా నాని తానేనా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము గట్టి ఇంటింటి తలుపు తట్టి, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మనుషులను చెడుగా మార్చి, చేపల పులుసు పొంగిపోతుందమ్మా లక్ష్మమ్మ, మంట పెద్దగా పెట్టామమ్మా. అసలు వీడియోలో చాలా మంది అడుగుతున్నారు ఆమె అమ్మాయా అంటే ఆ వ్యక్తి అనకూడదు కానీ నా నోటి నుండి పాపం. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటి రాజు ఇలాగే అని అడుగుతున్నారు అందరూ కూడా. నువ్వేమన్నా మరి అప్పుడు నేను ఇలాగే అన్నా, చూడు పిన్నమ్మ పాడు బుల్లడు పైన. ఈ వినాలి మీ ఆవిడ ఉంటది నీకు ఇత్తడే. ఎందుకు చేపల గురించి వాళ్ళే వేసుకుని తినేస్తారు. ఇంకా నీ దాకా ఆవిడ నన్ను ఏమంది తెలుసా అమ్మ, పైకి అందరూ అలాగే చెప్పుకుంటారు. నిజంగా ప్రామిస్, నిజంగా నాకు దొరికినట్టు నిజంగా. చుట్టాల పెళ్ళే కదా. లేదు ఎట్లన్నా వేరు, అందరిలాగా కాదబ్బా, నన్ను అర్థం చేస్తుంది. నేను అట్లంటే ఈ వీడియోల కోసం ఎన్నో డబ్బులు తగిలేసిన నా భార్య ఒక మాట అంటలేదు నన్ను తెలుసా. ఎప్పటికైనా దేవుడు మాకు ఇస్తాడు, ఏదో ఆవిడ జీతమే నీకు ఇచ్చేస్తుందంట కదా. ఎప్పటికైనా మా ఆయనకు దేవుడు చూస్తాడని ఆ నమ్మకంతోనే ఉంది. కానీ నేను ఇన్ని డబ్బులు తగిలేసిన యూట్యూబ్ కోసము ఒక్క మాట ఇచ్చాడు అన్నది నన్ను. మంచిది, కుదిరేది. పిల్లలు ఆడపిల్లలు కూడా కుదిరేది, మగపిల్లలు కూడా కుదిరేది. ఫ్యామిలీ ఎంత కుదిరేది. నువ్వు ఒక్కడవే తెగదింపు పుట్టావు. తక్కిందం తక్కిడిది ద్రాక్షలు ఇక్కడ చూడండి అమ్మ, ఫ్రిడ్జులు, పచ్చళ్ళు, వాటర్ బాటిల్ కోటరు కలుపుకుంది అమ్మ, కోటరు కలుపుకొని తాగుతుంది లచ్చుమమ్మ, అందులో కోటరు కలిపింది లచ్చుమమ్మ. గుడిసెలు ఉన్నాయి రాజు, ఏ గుడిసెలోకి రోజు వెళుతున్నావు? ఒక్కొక్క గుడిసెలోకి ఎడుతున్నావా, 3 గుడిసెల్లోకి ఎడుతున్నావా? చెప్పు రాజు, చెప్పు రాజు, బంగారం లాంటి పిల్లాన్ని వదిలేసి 3 గుడిసెల్లోనే దూరుతున్నావా రాజు, నా రాజు. ఈ దూరడాలు నీకు ఎట్లా తెలుసమ్మా లక్ష్మమ్మ? నువ్వు దూరినప్పుడే చూశాను, నువ్వు దూరినప్పుడే చూశాను, 2 కళ్ళతోటి చూశాను రాజు, నా ప్రాణం గిజగిజలాడిపోయింది రాజు. బంగారు లాంటి పిల్లాని ఇచ్చాడు, ఈ
ఇక ఏమి పొయ్యే కాలం వచ్చింది, 3 గుడిసెల్లోని దూరుతున్నావు, చెప్పు రాజు చెప్పు. తందాన దేవతందాన. ఇంకా వీడియోలు ఆపు, 2 వీడియోలు తీసుకున్నావు, ఈ ముడ్డి కడుగుతాను ఇప్పుడు సర్పతోటి ఆపేయండి ఇద్దరుని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మ డ్రెస్ ఇలా ఆరేసుకుంది. ఆరేలేదు, పీపా మూతేసాను. అక్కడ పీపా ఉంది, నీళ్ళ పీపా. అవునా? అందరూ ఎడుతారు దిష్టికి అనేసి మూతేసాను. లైన్గా పీపాలు కొనేసుకున్నారు మా ఫార్చున్ వాళ్ళు అందరూ కూడా. పెద్ద పెద్ద పీపాలు కొనేసుకుని ఇంతంత 7 అందరూ. నేను 500 కొనుక్కున్నాను. ఎందుకు మన ఒకళ్ళమే కదా. అమ్మ ఒక లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఇంకా బంద్ చేస్తా. ఇప్పుడు నాకు చేతిని దొరికింది, ఏది కొడతానో తెలియదు రాజు, తర్వాత నువ్వు చికమక ఏమి పడకు రాజు. లక్ష్మమ్మ గురించి ఒక క్వశ్చన్ అడుగుతా. లక్ష్మమ్మ గుడ్డ బ్యాడ లేదంటే ఇంకొక ఏమంటారు దానకరురాల, ఆ మూడిట్లో ఏది చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? నేను దానకరురాల అనుకుంటున్నా. నాకు అదొక్కటే తెలుసు నీ గురించి, గుడ్డు బ్యాడ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నీ వయసులో ఏం చేసినావో నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం మాట్లాడి ఉంది కాబట్టి అది నాకు కళ్ళతో చూసిన కాబట్టి చెప్తున్నా. తెచ్చుకుంటలే ఇక్కడ వెళ్ళిపోదాం. భోజనాలు కదా, హనుమంతుడు కట్టుకున్నాను లోపల. హనుమంతుడు భోజనం తప్పే ఉందమ్మా. ఎందుకు వండుకోకూడదు? హనుమంతు చే రోజు వండుకోవచ్చు. అంతే చేపలు కూడా వాళ్ళు ఇంటికి పట్టుకెళ్తారు, పిల్లలు తింటారు. మాది తప్పే ఉంది. వాళ్ళు అడిగారంటే వాళ్ళ అమ్మ లేదు చేపలు కూడా డాడీ అన్నారంట. షాపులో చెప్తే 500 అయిపోతుంది, 2 ముక్కలు రావు, దీనికి 200 పడితే మనకు 2 మనిషికి 2 ముక్కలు వస్తాయి. ఏజెడ్ ప్లాన్ తడుగు తక్కువడా 3 గుడిసెలో నాకు ఇంతనాడు అక్కడ. రేపిస్తాను మాపిస్తాను, రేపిస్తాను మాపిస్తాను అంటాం. తినేసి అంటాడంట. వాళ్ళు వచ్చేలా నోరు మోపుతారంట అమ్మ. కానీ ముగ్గురు వదలరంటమ్మా. ముగ్గురు నున్నగా ఒళ్ళంతా నున్నగా పావేస్తారంట. పావేసి నున్నగా నుడిసేసి అన్ని ముగ్గురు శుభ్రంగా పెడతారంటమ్మా. అసలు నాకే మాటలు మాట్లాడకూడదు. నువ్వు కృష్ణ నల్లగా ఉండడం ముగ్గురు ఎలా పడ్డారు నాకే అర్థం అవట్లేదు. కృష్ణ రామ దేవుడు అనుకుని దేవుని తలుసుకో, పుణ్యం వస్తుంది. మంచిగా మాట్లాడతారు. లక్ష్మీ దేవతలా ఉన్నావు చక్కగా. ఆ జుట్టు ఎందుకు కట్ చేయించుకున్నావు? ఇప్పుడు దాకా చూసా జుట్టు ఎంత బాగుందో అన్నాడు. శుద్ధి పద్ది ఉండదంటారు. కొత్తిమీర కట్టలో పెట్టుకున్నావు ఆ జుట్టు. ఇప్పుడు వేసవకాలం రాదు, అందుకని అలా ఉన్నది. లేకపోతే ఇక్కడ దాకుండా నమ్మని చెడ నడుము దాకా. ఓ వాళ్ళు చెడ, ఓ పూల జడ. ఏం యాక్షన్ చేయను. జడలేదా? బాగా విగ్గు పెట్టుకున్నానమ్మా, అది ఎలాగో పిప్పి చేసేస్తుందమ్మా. ఏడా బట్టలు ఎదుగుసారు. ఓ వాళ్ళు జడ, ఓ పూల జడ, సత్యభామ జడ. భోజనాలు మనం వచ్చేటప్పుడే తినేసి పోతాంటారు కూడా. అవునా? చిన్నపిల్లలు వాటిల్లో పప్పులు అవి పట్టుకొని పోతాంటారు. ఎంత మరి రైస్ ఎంత? 20 రూపాయల? మనం ముగ్గురు రైస్ తెచ్చుకుందామా? ఈ సాజిద్ తెస్తలే. హాయ్ అండి, బాయ్ అండి. వేసవకాలం ఎవరైనా సరే ఏసీలో ఎక్కువ పడుకోద్దు. అరగంట ఏసీని కట్టేసుకోండి. కూలర్ కూడా ఎక్కువ వద్దండి, గంట పెట్టుకుని మానేయండి. ఎవరైనా ఉన్న దాతలు ఉంటే నాకు కూలర్ కొని పెట్టండి, 2000 పెట్టి. చాలు. మీ పుణ్యాత్మలు మీ బాధాలు చాలా మట్టికి మాకు పులివెందుల బాబు పెడుతున్నారు, అడగకూడదు. కానీ మీరు ప్రజలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఒక్క 2000 కొట్టండి, నేను కూలర్ తెచ్చేసుకుంటాను. ఇంకా సాలి జన్మకి నాకు ఇంకే కోరికలు లేవు. ఆ ఇల్లు అయిపోతే ఊట్లో కృష్ణ రామ ఏడుకొండల స్వామి నా బిడ్డ ఇచ్చారు, పులివెందుల బాబు ఇచ్చాడు, ఆయన ఇచ్చారు, హ్యాపీగా రామ రామ కృష్ణ కృష్ణ అని జపం చేసుకుంటాను. అప్పుడు శారీ కట్టుకుంటావా? అప్పుడు శారీ పైనుంచి కిందకే వస్త్రాలు మొత్తం పైనుంచి కిందకే అట్లా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మడి కట్టుకుంటావా? నమ శివాయ, ఓం నమ శివాయ అని నేను చేసుకుంటాను. ఇల్లు కట్టేసుకుంటాయి. అంటూ ఎవరన్నా పుణ్యాత్ములు ఉంటే ఒకళ్ళు 500, ఒకళ్ళు 500, ఒకళ్ళు 500, ఒక 500 వేయండి. నలుగురు అయిపోతారు. నాకు కూలర్ వచ్చేస్తుంది. నేను మీ పేరు చెప్పుకొని కూలర్ పెట్టుకుంటాను. అప్పుడు మడి కట్టుకుంటావా అమ్మ? మడా నువ్వు గోసు పెట్టుకుంటే నేను మడి కట్టుకుంటాను. గుత్తి కనిపించకుండా గోసు పెట్టుకో.
మళ్ళీ గుర్తు వదిలేస్తే నన్ను కొడతారు, నువ్వు తీసుకొచ్చా మీ వాళ్ళే. అమ్మా ఇళ్ళ మా అన్నం తెచ్చేస్తే తిందాం, తినేసి ఒక గంట పడుకుంటాను మన